హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు పిల్లలైతే స్కూల్కి నిన్నటి వరకు మోక్షకి కడుపు నొప్పి వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్ కూడా అయ్యాయి. ఒక 2-3 సార్లు స్కూల్లో అయ్యాయి అంట. నిన్న మేడం ఫోన్ చేస్తే మేము వెళ్ళి తీసుకొచ్చేసి ఇంకా నైట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. దానికి బాగానే ఉంది. అది మొన్న జరిగింది. నిన్నంతా ఇంక ఇంటి దగ్గర ఉంచాను, స్కూల్కి పంపించలేదు. ఈరోజు అయితే స్కూల్కి పంపించాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా డే రొటీన్ ఎలా ఉంటుందనేది ఈరోజు మీకు ఈ వ్లాగ్లో అయితే చూపించిపోతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూపిస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏంటి, ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత వాటర్ అయితే తాగుతున్నాను. డైలీ మనం వాటర్ అసలు గుర్తుండదు మనకి, తాగాలి టైం టు టైం అని. వాటర్ కూడా మనం ఫుడ్ అలా టైం టు టైం తింటాం, వాటర్ కూడా అలాగే టైం టు టైం తాగాలి అని ఈ మధ్య నేను కొన్ని మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను, హెల్త్కి సంబంధించిన మీటింగ్స్లోని. తర్వాత అందుకని ఇంకా మనం డే మొత్తంలో నాకు గుర్తుండదా ఈ టైంకి తాగాలని మనం అంత ప్రాపర్గా అయితే తాగమని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే వాటర్ అయితే తాగుతున్నాను అప్పటి నుంచి కూడా. కంపల్సరీ యోగా అయితే చెయ్యాలి మనం. అట్లీస్ట్ ఒక అరగంట గంట కాకపోయినా ఒక పావు గంట అన్నా సరే మనం యోగాలో కూర్చుంటే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చాలా బిజీ అయిపోతాం. పిల్లలకి క్యారియర్ ప్యాక్ చేయడం, ఇంకా వాళ్ళకి టిఫిన్స్ తయారు చేయడం, చట్నీలు రెడీ చేయడం, ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకంటూ కొంచెం స్పేస్ ఉంటుంది కదా. ఆ స్పేస్లో మెయిన్ ఏంటంటే మనం హెల్త్ కాన్షియస్ ఎక్కువ కేర్ తీసుకోవాలి. తర్వాత ఇలా చిన్న యోగా ఇంకా మెడిటేషన్తో పాటు చిన్న ఎక్సర్సైజులు కూడా చేసుకుంటే మనకైతే హెల్దీ లైఫ్ స్టైల్ అయితే అలవాటు అవుతుంది. దాని తర్వాత అయితే డైలీ నాకు ఉండే రొటీన్ వర్క్ ఏంటంటే మెయిన్గా ఈ బట్టలు నేను డైలీ ఉతుకుతాను. ఒక్కరోజు ఉతకపోయినా సరే 2 బకెట్లు అయితే అవుతాయి. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేంజ్ చేస్తున్నాం బట్టలు, స్కూల్కి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు వేసుకునే బట్టలు. మాకైతే అలా ఉంటుంది. మాకే కాదు, పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కరోజు ఉతకపోతే 2వ రోజుకైతే చాలా అంటే చాలా ఎక్కువ బట్టలు అయిపోతాయి. నేను బట్టలు ఆరబెట్టేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. వంటకి ఏంటంటే ఈరోజు మన వ్లాగ్లో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా, వితౌట్ ఆయిల్తో నేను వాటర్తో చికెన్ కర్రీ ఎలా చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్లో మీరు పూర్తిగా చూసినట్లయితే కనుక అర్థమవుతుంది. అసలు కర్రీ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. మనం ఆయిల్తో చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఉంది, అంతకన్నా టేస్ట్ బాగా వచ్చింది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మీరు చూసుకోండి. ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చికెన్, టొమాటోస్, ఇంకా మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇంకా పసుపు, కారం. ఇవన్నీ కూడా ఎలాగ వేస్తాం కాబట్టి అవి నేను చూపించలేదు. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్కి బదులు రెగ్యులర్గా నాకు ఆయిల్ అని వచ్చేస్తుంది, వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం మరుగుతున్న టైంలో అయితే ఆనియన్స్ అందులో వేసేసుకోవాలి. ఆనియన్తో పాటు మిర్చి, ఇంకా కరివేపాకు కూడా అందులో వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అవి బాగా అంటే మనం వేసినప్పుడు కంటే కొంచెం ఉడికినప్పుడు వైట్గా అయిపోతాయి రెడ్ ఆనియన్స్ కూడా. ఆ కలర్ వచ్చినంత వరకు కూడా మనం అలా ఉంచుకొని నెక్స్ట్ అయితే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇంకా పసుపు, కారం కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలిపేసుకొని దాన్ని కూడా అలాగా మగ్గనివ్వాలి. అది అలా మగ్గినప్పుడు మనం ఏం చేయాలంటే టమాటో ఆల్రెడీ ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకోవాలి. అది వేసుకోవడానికి అయితే కొంచెం టైం ఉంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, కారం కూడా వేసేసుకున్నాను. అది కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా మనకి, ఆ వాటర్ కూడా మొత్తం అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కూడా అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే అలా ఉంచేసినా సరే, మూత పెట్టేసినా సరే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇలాగా అయిన వెంటనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసేసుకోవాలి. ఆనియన్స్తో పాటు చికెన్ కూడా మనం వెంటనే వేసేయాలి. చికెన్ కూడా వేసేసి ఆ ఆనియన్స్ని మొత్తం టొమాటోని ఈ చికెన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నట్లయితే కనుక, ఇప్పుడైతే మంట హైలో పెడితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మనం ఎప్పుడైతే మూత పెట్టుకుంటామో అప్పుడు ఆ వాటర్లోనే చాలాసేపు ఉడకనివ్వాలి మనం.
చూసారు కదా మనం అసలు వాటర్ వేయకుండానే ఎంత వాటర్ వచ్చేసిందో బయటికి. ఇందులో కొంచెం అయితే గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనం అయితే దించే ముందు కొంచెం కొత్తిమీర చక్కగా తురుము వేసుకుంటే పైన చాలా బాగుంటుంది. ఆ మిగతా వాటర్ను కూడా పూర్తిగా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచేసుకున్నట్లయితే కనుక మనకు కర్రీ అయితే ఇలా తయారవుతుంది. మన ఇంట్లో ఎవరైనా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా మనం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు వాటర్తో కర్రీ. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి బాగుంది అని చెప్పేసి. అంటే నేను ఏదో పెడితే మీరు తిని బాగుందని చెప్పినట్టు కాదు. అంటే ఈ రెసిపీ ఇంతకుముందు తెలియని వాళ్ళకైతే తెలుసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి.